Garuda Express, an international courier service. రకరకాల వివాదాలు విపరీతమైన క్రేజ్తో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న దువ్వాడ జగన్నాథం మూవీ రిలీజ్ అయింది. సున్నితమైన కామెడీ యాక్షన్ కలబోత ఈ చిత్రం. అగ్రి డైమండ్ అనే సంస్థలో పెట్టుబడులు పెట్టిన సామాన్యుల్ని కాపాడే పాత్రలో బన్నీ ఎరగదీశాడు. గతంలో విజయవాడలో జరిగిన ఓ భారీ మోసాన్ని కథా వస్తువుగా తీసుకుని ఈ సినిమా నిర్మించారు. కామెడీ బాగుంది, క్లైమాక్స్ కూడా వినోద ప్రధానంగానే ముగించారు. అయితే ఈ కామెడీ అదుర్సు సినిమా స్థాయిలో లేదని మాత్రం చెప్పొచ్చు. దువ్వాడ జగన్నాథం ఫ్యాన్స్ కు పండగ, వినోద ప్రియులకు మాత్రం వన్ టైం వాచ్ మూవీగా చెప్పొచ్చు. అల్లు అర్జున్ 2 పాత్రల్లో అదరహో అనిపించారు. దర్శకుడు హరీష్ శంకర్ డైలాగులు, టైమింగ్ సింప్లీ సూపర్. నిర్మాణ విలువలు బాగున్నాయి. విలన్ గా రావు రమేష్ తన నట విశ్వరూపం చూపించాడు. వెన్నెల కిషోర్ ఎప్పట్లాగే కామెడీ పండించాడు. ఇక హీరోయిన్ పూజా హెగ్డేకి పెద్దగా పాత్ర లేకుండా పోయింది. ఇంటర్వెల్ ఫైట్ షాకింగ్ గా ఉంటుంది. అయితే శాస్త్రిగా అదుర్సులో జూనియర్ ఎన్టీఆర్ తో పోలిస్తే మాత్రం బన్నీ తేలిపోయాడు. మొత్తానికి బాక్సాఫీస్ బద్దలవడం ఖాయంగా కనిపిస్తుంది. బాహుబలి తర్వాత ఎంతో కొంత హైప్ వచ్చిన సినిమా ఇటీవలి కాలంలో ఇదే. దిల్ రాజ్ నిర్మించిన ఈ సినిమా ఖచ్చితంగా 100 కోట్ల క్లబ్ చేరడం ఖాయంగా కనిపిస్తోంది. యోయో టీవీ రేటింగ్ 3.5/5.